ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ పూర్తినాయుడు. మనం ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి సరిపడిన నాలెడ్జ్ లేనప్పుడు ఎక్కువగా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా సరైన మ్యూచువల్ ఫండ్స్ ఏదన్నా బ్యాంక్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కానీ లేకపోతే మంచి రేటింగ్ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకుని ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయడానికి రెగ్యులర్గా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. అదే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా ఓవరాల్గా మనం ఏదైతే స్టాక్స్లో మనకి నాలెడ్జ్ లేక మనం ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం ఇబ్బంది పడుతూ ఉంటామో వాళ్ళు ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ అందరూ ఏ స్టాక్స్ అయితే బాగా మంచి గ్రోత్ ఉన్నది, ఏ సెక్టర్ అయితే గ్రోత్ ఉంది, ఏ స్టాక్స్లో అయితే మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది, అవి ఏ విధంగా ఉంటే ఆ స్టాక్స్లో ఏ విధమైనటువంటి రెవెన్యూ వస్తుంది అన్నదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి బాగా R&D చేసి రీసెర్చ్ చేసి వాళ్ళు ఆ స్టాక్స్లో పెడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏదైతే స్టాక్స్ని కొన్ని స్టాక్స్లో భారీ స్థాయిలో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాంటి యొక్క 3 స్టాక్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ 3 స్టాక్స్ కూడా లాస్ట్ ఇయర్ 200% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్స్. ఆ మ్యూచువల్ ఫండ్స్ బాగా ముచ్చటపడటానికి కారణం ఈ స్టాక్స్లో 200% మార్కెట్లో అప్ ట్రెండ్ మార్కెట్లో అద్భుతమైన లాభాలు తీసుకున్నటువంటి కంపెనీస్. అందులో నేను మీకు మొదటగా చెప్పే కంపెనీ శాంతి పంప్స్ ఇండియా లిమిటెడ్. ఇది ఏదైతే మనకి పంప్స్ ఏదైతే సబ్మెర్సిబుల్ పంప్స్ కానీ లేకపోతే మనకి మోటార్స్ కానీ అది డొమెస్టిక్ పర్పస్ కానీ అగ్రికల్చర్ పర్పస్ కానీ ఇండస్ట్రియల్ పర్పస్ కానీ ఇటువంటి మోటార్స్ని తయారు చేయడంలో నిష్ణాతమైనటువంటి కంపెనీ ఇది క్యాప్ వచ్చే స్మాల్ క్యాప్ కంపెనీ అయినప్పుడు కూడా 3,000 కోట్లు 3,200 కోట్లతోటి మార్కెట్లో క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు కూడా ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్తో పాటుగా ఏదైతే ప్రమోటర్స్ క్యాపిటలైజేషన్ కూడా సుమారుగా 51% ప్రమోటర్ క్యాపిటలైజేషన్తో కూడా మంచి ప్రమోటర్స్ క్యాపిటలైజేషను. దాంతోపాటుగా మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్ టైంలో కూడా బాగా ఇంక్రీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా సుమారుగా 30% అబోవ్ పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉన్నటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ 242%, అంటే 200 కన్నా అద్భుతమైనటువంటి 242% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్ రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్టయితే సుమారుగా 46%. అంటే ఓవరాల్గా కంపెనీ ఎలా చూసుకున్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఓరియంటేషన్ తోటి మనకి ఏదైతే లాభాలు తీసుకురావడంలో నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకున్నప్పుడు కూడా సుమారుగా 33%. అంటే మామూలుగా మనం ఒక 10 to 15% రిటర్న్ ఇస్తేనే లేదా మ్యూచువల్ ఫండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఒక 14%, 12 to 14% రిటర్న్ ఇస్తేనే చాలా మంచి కంపెనీస్ అని అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న 3 కంపెనీస్ కూడా చెప్పుకోబోయే 3 కంపెనీస్ కూడా 200% రిజల్ట్ ఇచ్చినటువంటి కంపెనీస్. అందులో శక్తి పంప్స్ కూడా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే రెవెన్యూ మోడల్ కూడా ఏదైతే సుమారుగా 500 కోట్ల నుంచి ఈ 5 సంవత్సరాల్లో కూడా సుమారుగా 900 నుంచి 1100 కోట్ల వరకు కూడా మార్కెట్ రెవెన్యూ షేర్ కూడా బాగా అద్భుతంగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. శక్తి మోటార్స్ ఏదైతే ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో పంప్స్ అండ్ మోటార్స్ దానికి సంబంధించిన దాంట్లో వేరియస్ కైండ్స్ ఆఫ్ పంప్స్ అండ్ మోటార్స్ నేను ఇక్కడ మీకు డీటెయిల్డ్గా స్క్రిప్ట్ అంతా కూడా చూపిస్తాను. డీటెయిల్గా వేరియస్ పంప్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేస్తుంది, హార్టికల్చర్ దానికి సంబంధించి కానీ ఇరిగేషన్ సంబంధించి కానీ డొమెస్టిక్ వాటర్ సప్లై కానీ కమర్షియల్ ఇండస్ట్రియల్ సప్లై కానీ ఇలా ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళ యొక్క మార్కు శాంతి పంప్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి రెవెన్యూ షేరింగ్ ఉంది. అదేవిధంగా దీంట్లో పంప్స్ పంప్స్ సబ్మెరైన్ పంప్స్ దగ్గర నుంచి సోలార్ పంప్స్ దగ్గర నుంచి వెర్టికల్ మల్టీ స్టేజెస్ సర్టెనిటీ పంప్స్ దగ్గర నుంచి అదేవిధంగా మోటార్స్ ఏదైతే సబ్మెరైన్ మోటార్స్ దగ్గర నుంచి ఎన్హాన్స్డ్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ దగ్గర నుంచి అదేవిధంగా కంట్రోలర్స్ అండ్ అదర్స్ ఏదైతే ప్రొడక్షన్ ఆఫరింగ్స్ ఏదైతే ఉన్నదో ఆ ప్రొడక్షన్ ఆఫరింగ్స్ కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ యొక్క శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్ యొక్క కంప్లీట్ పూర్తి స్థాయి అనాలిసిస్ని ఏదైతే స్టాక్ యొక్క ఓవరాల్ అనాలిసిస్ని కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా ఎక్స్ట్రాడనరీగా మనకి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని కమింగ్ ఇయర్స్లో కూడా 100% హైక్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీగా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి దీంట్లో ఇటీవల కాలంలో మంచి ఉధృతంగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాం మొదలుపెట్టారు. అదేవిధంగా ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఒక 2వ స్టాక్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అది వకార్డ్ లిమిటెడ్. వకార్డ్ లిమిటెడ్ అనేది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్
ఫార్మాస్యూటికల్స్ అండ్ హాస్పిటల్స్ కూడా, చైన్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇది సుమారుగా 8,000 కోట్లతోటి, 8,800 నుంచి 9,000 కోట్లతోటి మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ. అట్ ద సేమ్ టైం మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా, వీళ్ళ యొక్క ప్రమోటర్ క్యాపిటలైజేషన్ కూడా సుమారుగా 55% నుంచి 60% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, అదేవిధంగా ఎఫ్ఐఎస్, అదేవిధంగా జనరల్ పార్టిసిపేషన్ కూడా చాలా అద్భుతంగా 40% జనరల్ పార్టిసిపేషన్ ఉన్నటువంటి కంపెనీ. దీని యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 230% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. దీంట్లో మనకి అద్భుతమైనటువంటి ఎక్స్పాన్షన్ విషయంలో కూడా మార్కెట్లో దీనికి మంచి లైఫ్ ఉందని మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గ్రహించిన తర్వాత, దీంట్లో ఏదైతే లాస్ట్ డెకేడ్స్ దీంట్లో రీసెర్చ్ చేసిన తర్వాత రిజల్ట్ ఓరియంటేషన్ ఇప్పుడు ముందుకెళ్తుంది. ఇక్కడ నుంచి మంచి రిజల్ట్ వచ్చి మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా యాక్చువల్గా రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ డీటెయిల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో, వాళ్ళకి ఏదైతే ఇంటిగ్రేటెడ్ మల్టీ టెక్నాలజీస్ తోటి తయారు చేసే ఒక ఇన్సులిన్ కంపెనీస్, ఇంజెక్టబుల్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్సులిన్స్ తయారు చేసే కంపెనీస్ అన్ని కూడా ఏదైతే 14 మ్యానుఫ్యాక్చరింగ్, ఏదైతే హైలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ ఆపరేటెడ్ ఇన్ ద 14 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ గ్లోబల్లీ, అది యుఎస్లోను, యూకేలోను, అది యూరోప్ కంట్రీస్లో కూడా ఏ విధంగా ఉందన్నదంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. వీళ్ళకి R&D విషయంలో వచ్చేటప్పటికి చాలా ఎక్స్ట్రాడినరీ మల్టీ డిసిప్లైన్డ్ R&D ప్రోగ్రామ్స్ విత్ 600+ డిసిప్లైన్డ్ సైంటిస్ట్ అండ్ ఇంక్లూడింగ్ ద 80+ డాక్టర్స్, అదేవిధంగా ఫార్మాస్యూటికల్ రీసెర్చ్, బయలాజికల్ రీసెర్చ్, అదేవిధంగా జినోమిక్ రీసెర్చ్, అదేవిధంగా నోవెల్ డ్రగ్ డెలివరీ సిస్టము, అదేవిధంగా న్యూ డ్రగ్ డిస్కవరీ ప్రోగ్రామ్స్ అండ్ ఏపీఐ రీసెర్చ్, ఇలాగ డిఫరెంట్ దాంట్లో R&D మీద బాగా కాన్సన్ట్రేషన్ తోటి ఉన్నటువంటి మంచి నెంబర్ 1 హెల్త్ ఓరియంటెడ్ కంపెనీ ఇది. అదేవిధంగా వకాండ్ హాస్పిటల్స్, ఇది చైన్ ఆఫ్ హాస్పిటల్స్, 6 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అది కూడా అక్రాస్ ద మహారాష్ట్ర అండ్ గుజరాత్లో కూడా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ గ్రోత్ ఉన్నటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా. ఏదైతే హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఇన్ ద రీజనరేటింగ్ ఆఫ్ ద మెడిసిన్ స్పేస్ అండ్ ఫోకస్డ్ ఆన్ ద స్టెమ్ సెల్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, GFC అన్నది గ్రోత్ ఫ్యాక్టర్స్ కన్సర్న్ అన్న దాంట్లో థెరపీ ఇన్ ద హెయిర్ గ్రోత్, ఇలాంటి డిఫరెంట్ వాటిలో మనకి రీసెర్చ్లో బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు గ్లోబల్గాను అదే ఇండియాలో ఏ విధంగా వీళ్ళ యొక్క జియోలాజికల్ స్ప్లిట్ ఏదైతే ఉందో కూడా ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను. అదేవిధంగా న్యూ ప్రొడక్ట్స్ ఏదైతే రీసెంట్గా ఒక 3 న్యూ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా స్టాక్ యొక్క ఎనాలిసిస్ ఏ విధంగా ఉన్నది అన్నది అంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా ఇస్తాను. ప్లస్ లాస్ట్ ఇయర్ ఏదైతే 230% మనకి రిటర్న్ ఇచ్చిందో, ఆ స్టాక్ యొక్క టెక్నికల్స్ చాలా హెల్తీగా ఉండటం వల్ల మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా దీనికి R&D ప్రొడక్ట్స్ అన్నీ కూడా లైన్లో ఉండటం వల్ల, వెరీ డిసిప్లిన్డ్ R&D ఉండటం వల్ల, టెక్నికల్గా కూడా మార్కెట్ అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్ ఏ విధంగా ముందుకు దూసుకెళ్ళిపోతుందో ఇవన్నీ చూసినట్టయితే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారో అన్నదంతా కూడా మనకి అవగతం అవుతూ ఉంటుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఒక థర్డ్ కంపెనీ ఇది ఎక్స్ట్రాడినరీ అండ్ డిఫరెంట్ సెక్టార్ అయినటువంటి మెజగాన్ డక్ షిప్ బిల్డింగ్స్. ఏదైతే షిప్ బిల్డింగ్స్ జరుగుతూ ఉంటుందో, అదే ఓడలు తయారు చేస్తుంటారో, అది షిప్ బిల్డింగ్స్, అది వార్ షిప్స్ అవ్వచ్చు, డొమెస్టిక్ షిప్స్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక 43,000 crores క్యాపిటలైజేషన్ తోటి బాగా 1970s నుంచి కూడా షిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1 కంపెనీ అయినటువంటి మెజగాన్ డాక్ షిప్ యార్డ్ ప్రైవేట్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఇది సుమారుగా 45,000 crores తోటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఇది 85% మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేటప్పటికి కంప్లీట్గా ప్రమోటర్ స్టేక్లో ఉన్నది. ఎక్స్ట్రాడినరీ కంపెనీ, అందులో ఎటువంటి సందేహించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దీంట్లో FIs ఉన్నారు, అదేవిధంగా DIs కూడా మార్కెట్లో దీంట్లో మంచి పార్టిసిపేషన్ తోటి ఎంట్రీ అయ్యారని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెట్ క్యాపిటలైజేషన్తో పాటుగా ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 200% ఇంప్రూవ్ అయినటువంటి స్టాక్స్. ఈ 3 స్టాక్స్ కూడా 200% అబోవ్ లాస్ట్ ఇయర్ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాకు. లాస్ట్ 3 years నుంచి కూడా ఇది ఏదైతే షిప్ బిల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఇది లాస్ట్ 3 years నుంచి కూడా 122% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్లోను అదేవిధంగా సేల్స్లోనూ కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తుందో, ఈ కంపెనీలో అబౌట్ 200%, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా 100+ % మార్కెట్లో 100+ హైక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో
ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ స్టాక్ మీద కూడా పడినాయి. సుమారుగా 4,600 కోట్లు రెవెన్యూ దగ్గర నుంచి 7,800 కోట్లు, సుమారుగా క్లోజ్ టు 8,000 crores రెవెన్యూ కూడా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి కంపెనీది. ఇది ఏదైతే MDL, ఏదైతే మెజ్గాన్ డక్ షిప్ బిల్డింగ్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ముంబైలో ఎస్టాబ్లిష్డ్ 1974 దగ్గర ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి కంపెనీ, ప్రామినెంట్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ in India, actually manufacturing defense sector and has built is 802 vessels including 28 warship running ships కూడా ఇది బిల్డప్ చేయడం జరిగింది. ఇట్ రిసీవ్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద 6,000 crores ఆర్డర్ కూడా 2024కి ఆర్డర్ కూడా అద్భుతమైనటువంటి ఆర్డర్ ఉన్నది. అదేవిధంగా రెవెన్యూ బ్రేకప్ కూడా చూసుకున్నట్టయితే షిప్ బిల్డింగ్ నుంచి, షిప్ కన్స్ట్రక్షన్ నుంచి 98% వస్తుంటే, షిప్ రిపేర్ నుంచి కూడా 2% రెవెన్యూ కూడా వస్తున్నట్టుగా మనకి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెప్తున్నాయి. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కెపాసిటీ ఆఫ్ ద 11 సబ్మరైన్స్ అండ్ 10 వార్షిప్ కన్స్ట్రక్షన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ద కంపెనీ సెటప్ ద డెడికేటెడ్ మేక్ ఇన్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇండియనైజేషన్. 75% ఆఫ్ ద కంటెంట్ ద షిప్ యార్డ్ ఇన్ దాంట్లో మేక్ ఇన్ ఇండియా 75% ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంతో జరుగుతుందని చెప్తున్నారు. ఆర్డర్ బుక్ కూడా చూసుకున్నట్టయితే 38,000 crores 2024లో ఆర్డర్ బుక్ కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ చూపిస్తున్నాము. అదేవిధంగా ఓవరాల్గా కంపెనీ యొక్క ఎనాలిసిస్ని, ఓవరాల్గా కూడా ఈ స్టాక్ యొక్క కంప్లీట్ అవుట్లుక్ ఆఫ్ ద స్టాక్ ఎనాలిసిస్ కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఫండమెంటల్గా ఎట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా చాలా హెల్తీగా ఉన్నటువంటి 100% హెల్తీగా ఉన్నటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్ చార్ట్ ఇదైతే అసెండింగ్ ఆర్డర్లో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ఈ టైం నుంచి కూడా మనకు మార్కెట్లో ఇలాంటి స్టాక్స్లో మనకి 100% అండ్ 200% హైక్ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా రికగ్నైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ 3 స్టాక్స్ని కూడా మీరు కూడా దీంట్లో సాధక బాధకాలన్నీ కూడా రీసెర్చ్ చేసి నెక్స్ట్ లెవెల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉండి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ చేయగలిగితే, గత లాస్ట్ 3 yearsగా కూడా ఈ 3 స్టాక్స్ కూడా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చూపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి డోకా లేకుండా మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.